తెలంగాణ వ్యాప్తంగా అక్రమ ఇసుక సప్లై పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాచకొండ పరిధిలో కూడా గత కొద్ది రోజులుగా ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎవరైనా అక్రమంగా హైదరాబాద్కి ఇసుక తీసుకొచ్చి అమ్మాలని చూస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఎంతమంది అక్రమ ఇసుకదారులను అరెస్ట్ చేశారు? ఎన్ని వాహనాలు? ఇప్పటివరకు ఒక 300 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ శాండ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. డంప్స్లో కూడా పెడుతున్నారు. డిఫరెంట్ డెస్టినేషన్ వెళ్ళాల్సింది ఇంకొక డెస్టినేషన్ తీసుకొచ్చేసి డంప్స్లో పెట్టి అక్కడ చంపుతున్నారు. అవిటి కూడా సీజ్ చేస్తాం. దీంట్లో ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ ఎవరు చేస్తున్నారు, రూట్ ఏంటిది, ఎక్కడ డంప్స్ ఉన్నాయి అనేది ఇవన్నీ అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ఇసుకను తీసుకెళ్ళడం మూలంగా ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైతులకు నష్టం జరుగుద్ది. వాటర్ లెవెల్ ఏవైతే ఉన్నాయో వాటర్ టేబుల్ అనేది చాలా డౌన్ వెళ్ళిపోతుంది. సాయిల్ ఎరోషన్ అవుతుంది. ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పటికే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని గ్లోబల్ వార్మింగ్ అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ మనం మ్యాన్ కైండ్ ఫేస్ చేస్తుంది. ఇవన్నిటికీ ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఈ న్యాచురల్ ఉన్న రిసోర్సెస్ డ్యామేజ్ చేస్తూ అవుతుంది. అంతేకాకుండా చట్ట ప్రకారం కూడా నేరం ఇది. PDPP యాక్ట్లో సెక్షన్ 3 ప్రకారం, దాని తర్వాత మనము బిఎన్ఎస్లో ఇది 303 ప్రకారం కూడా నేరం. ఇంకా అదర్ స్పెషల్ లోకల్ లాస్ కూడా ఉన్నాయి మైన్స్ యాక్ట్లో. వీటన్నిటి ప్రకారము మినిమం 5 years శిక్ష పడడానికి ఆస్కారం ఉంది. PDPP యాక్ట్లో ఈ ప్రభుత్వ ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీని తీసుకెళ్ళడం, అది డ్యామేజ్ చేయడం అవుతుంది. దానికి కూడా శిక్ష ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. మీరు తెలుసు, ఇందిరమ్మ ఇల్లు కట్టడంలో కూడా ఇసుక అవసరం చాలా ఉంటుంది. దీనివల్ల ఈ విధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసి డంప్స్ లాగా పెట్టేసేసి ఎక్కువ రేటుకి అమ్ముతున్నప్పుడు, చాలా రీచ్లో ఉన్న తక్కువ రేటు మరి హైదరాబాద్ సిటీకి కానీ వేరే నగరానికి చేరుకున్నప్పుడు కానీ అది ఒక 10 times కానీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం కూడా ఈ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ మైన్స్ డిపార్ట్మెంట్ చెప్పి సో అందరికీ ప్రజలకు రీజనబుల్ రేట్కు ఇసుక అందాలని అంటే ఇటువంటి ఇల్లీగల్ ఆపరేషన్స్ ఉండొద్దనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకోవడం జరిగింది. మేము కూడా హైదరాబాద్కి అప్రోచ్ అయిన రూట్స్లో మేము చెక్ పోస్ట్ పెడుతున్నాం. కొన్ని దగ్గర పర్మనెంట్ చెక్ పోస్ట్ పెడుతున్నాం. సో దట్ మానిటరింగ్ కూడా బెటర్ ఉంటుందని వాటిని కూడా మేము మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఇంటిగ్రేట్ చేసి వాటిలో అక్కడ మూవ్మెంట్స్ ఏమున్నాయో కూడా చెక్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. విల్ ఇన్షూర్ దట్ దిస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ కర్టైల్డ్. ప్రజలకు స్వచ్ఛమైన ధరలో స్వచ్ఛమైన ప్రాపర్ రేట్స్, అప్రాపరేట్ రేట్స్కు అందే విధంగా ఉండేటట్టుగా చూస్తాం. డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో నష్టం జరగకుండా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. మన దగ్గర ఏమైనా ఇసుక రీచ్లు ఉన్నాయా? అట్లాంటి వాటిని ఏమైనా గుర్తించారు? మన దగ్గర ఒక 2 ఇసుక రీచ్లు ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు మనతో కాకుండా గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో చాలా రీచెస్ ఉన్నాయి. సో మన దగ్గర మాత్రం అవి లేవు. అవి ఏం లేవు. ఇప్పుడు అక్రమ ఇసుక కొనుగోలుదారులు ఎవరైతే డంపింగ్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? మీకు ఇందాక తెలియజేసినట్టుగా PDPP యాక్ట్ అది చాలా స్ట్రాంగ్ యాక్ట్. అది దాంట్లో కేసు పెడితే మినిమం 5 సంవత్సరాల శిక్ష పడుతుంది. అది అలానే కొత్తగా BNS యాక్ట్లో కూడా అది సెక్షన్ 303 దాని ప్రకారం కూడా 5 to 10 years శిక్ష పడేది ఉంది. దాని తర్వాత వీళ్ళకు మైన్స్ అండ్ మినరల్ యాక్ట్ కూడా ఉంది. దాంట్లో కూడా శిక్ష పడుతుంది. మాకు ఉద్దేశం వాళ్ళని శిక్ష విధించాలనో వాళ్ళని ఏం చేయాలని కాదు. బట్ సమ్మన్ ఈజ్ డూయింగ్ రాంగ్ థింగ్, సమ్మన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీ, విల్ సర్టన్లీ టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. దానివల్ల జెన్యూన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, నిరుపేద ఇళ్ళ కోసం, ఇందిరా ఇళ్ళ కోసం కావాలనుకుంటారో, అంటే గవర్నమెంట్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కావాలనుకున్నప్పుడు ఇది ఇసుక కావాల్సిన అవసరం వస్తుంది. అవిటికి సరైనటువంటి విధంగా ఇసుక చేరాలి అనే ఉద్దేశంతో చర్యలు చేస్తాం. వాళ్ళు ఇటువంటిది డంప్స్ పెట్టడం కానీ, లేకుంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళి అమ్మడం కానీ, లేకపోతే పర్మిషన్ ఒకసారి ఉంటే 3-4 సార్లు ట్రిప్స్ వేయడం కానీ ఇది ఇల్లీగల్. దానికోసం మేము చర్యలు తీసుకుంటాం. అయితే వేబిల్ లేకుండా అక్రమంగా ఇసుక వ్యాపారం చేసినా, డంప్ చేసినా ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే హైదరాబాద్కి ఇల్లీగల్గా ఇసుక వ్యాపారం చేసే వారిపై కూడా నిరంతరం నిఘా ఉంటుంది. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అంటున్నారు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.